ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వరూపాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. నేను మీ రూపని. ఈరోజు ఎంతో టేస్టీగా సెకినాలు చేయబోతున్నానండి. 3 కేజీలు రైస్ తీసుకున్నాను, అంటే రేషన్ బియ్యము. ఈ ఓవర్ నైట్ నానబెట్టుకొని ఉదయం అరిసెల పిండిలాగా ఇది కూడా పట్టించుకొని వచ్చాము. తర్వాత ఒక క్లాత్లో ఆరబెట్టుకున్నాను. చూసారుగా ఇలా ఆరబెట్టుకోవాలి. పెట్టుకున్నాక ఒక బేషన్లో పోసుకున్నాను. పోసుకొని ఇట్లా 2-3 టైమ్స్ ఇట్లా అనుకోవాలి, ఎందుకంటే తడి అనేది ఉండకూడదు. ఒక క్లాత్ ఆరబెట్టుకున్నాను, అంటే ఒక పాత చీర ఉంటుంది కదండి, కాటన్ది. ఆరబెట్టుకున్నాక ఇంతలోనేమో పిండి బేషన్లో పోసుకున్న దాంట్లో మనము నువ్వులేమో ఒక 1/2 కేజీ పోసాను. అట్లాగే వాము కూడా 100 గ్రామ్స్ తీసుకున్నాను. ఇది మొత్తం ఇట్లాగా మళ్ళీ కలుపుకోవాలి. దీనికి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలండి. వేసుకున్నాక ఇట్లా కలుపుకోవాలి, మొత్తం కలుపుకోవాలి. ఇట్లాగా కలుపుకున్నాక ఆ పిండి పక్కకు పెట్టుకొని కొంచెం కొంచెం పిండి ఒక బేషన్లో పోసుకొని కొంచెం ఇట్లా కలుపుకోవాలి. నీళ్లు పోసుకొని మనం సెకినాలు పోసేటప్పుడు ఇట్లా రావాలి, జారాలి పిండి అనేది. కొంచెం ఒక గిన్నెలో మనం చేయి తడుపుకోవడానికి కూడా వాటర్ ఒక గిన్నెలో పోసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి మూకుడు పెట్టుకున్నాక ఈ సెకినాలు ఇట్లా తీసుకుంటూ వెళ్ళాలండి. ఆయిల్ హీట్ వచ్చింది. ఇట్లా ఒక్కొక్క సెకినము ఇట్లా వేసుకుంటా మనం కాల్చుకోవాలి. సెకినాలు అనేవి రెడ్డిష్గా రావాలండి. చూసారా, ఒక కేపు కాలేక ఇంకేపు టర్న్ చేసుకోవాలి. ఇట్లా రెడ్డిష్గా రావాలి. అట్లాగనే మళ్ళీ అలాగనే మనం సెకినాలు ఒక్కొక్కటి ఇట్లా వేసుకుంటూ ఉండాలండి. అంతేనండి, ఈజీ రెసిపీ అండి ఇది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.